కుటుంబ వివాదాలకు రాజకీయ రంగు పులిమి రాజకీయ మైలేజీ పొందాలనుకుంటున్నాడు ఒక కొడుకు అంటూ తన తల్లి కొడుకును ఉద్దేశించి ఇప్పుడు కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ ఆ కొడుకు ఎవరు? ఆ కొడుకు మీద ఎన్సిఎల్టీ కోర్టులో తల్లి ఎటువంటి ఆరోపణలు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కుటుంబ వివాదాలకు రాజకీయ రంగు పులిమి వాటిని తన రాజకీయ మైలేజీ కోసం వాడుకుంటున్నాడు నా కొడుకు అంటూ ఒక తల్లి తన కొడుకు మీద ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఏంటి సార్, ఎవరా కొడుకు, ఎవరా తల్లి కథ, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? వైఎస్ ఘర్కి కహానీ, ఘర్కి కహానీ కాదు, ఏంటిది వైఎస్ ఘర్కి కహానీ. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? ఘర్కి కహానీ అంటారు. ప్రతి ఇంట్లో ఉండేదే అంటాడు. ఏ ఇంట్లో ఉంది ఇది? ఇప్పుడు ఇవాళ ఈ తల్లి ఎవరు? విజయమ్మ చెన్నై ఎన్సిఎల్టీ బెంచ్లో మరి ఆమె వేసినటువంటి ఆ పిటిషన్, హైదరాబాద్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఆమె మరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదేంటిది? ఇది కేవలం కుటుంబ వివాదం, ప్రైవేటు వివాదం. ఒక కుటుంబ ప్రైవేటు వివాదానికి కార్పొరేట్ రంగు అద్దాడు. రాజకీయ విభేదాలు, రాజకీయ విభేదాల నుంచి అతని రాజకీయ మైలేజీకి నన్ను వాడుకుంటున్నాడు. ఎవరిని? తల్లిని. ఇక్కడ ప్రతి తల్లి వాళ్ళు ఈ కేసు పైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మలందరూ కూడా విజయమ్మకి ఏం జరుగుద్ది, ఆ తల్లికి న్యాయం జరుగుద్దా జరగదా, కొడుకుదే పై చేయవద్దా? ఇప్పుడు హైదరాబాద్ బెంచ్ ఏమని చెప్పింది? అతని షేర్లను పునరుద్ధరించమంటావు. ఇప్పుడు సెక్షన్ 59 ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ కార్పొరేట్ దీంట్లో ఇది ఏమాత్రము కూడా దీనికి వర్తించదు అంటోంది విజయమ్మ అన్నమాట. ఇప్పుడు ఇది సరస్వతి పవర్కి సంబంధించిన అంశం. గుంటూరు మన దాచేపల్లి దగ్గర ఒక 903 ఎకరాలు ఏముంది వాళ్ళకి భూములు. ఆ సరస్వతి పవర్ అదేంటది విద్యుత్తు ప్రొడక్షను కొనుగోళ్ళు వాటికి సంబంధించినటువంటి పెట్టిన ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ చేసుకున్నాడా లేదా? కుటుంబ సభ్యుల మధ్య అది ఒప్పందం. ఏది? తన పేరిట తన భార్య పేరిట ఉన్నటువంటి వాటాలను తల్లికి బదలాయించారు విజయమ్మకి. అతను మరి డైరెక్టర్గా రిజైన్ చేశాడు. ఒకసారి బోర్డు డైరెక్టర్గా రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రాజీనామాని బోర్డు ఆమోదించిన తర్వాత ఆయనకి ఇంక అందులో హక్కు ఏముంటుంది? ఇది చాలా కామన్ పాయింట్. ఏది? ఇప్పుడు అందరూ అదే కదా అడిగేది. అంటే ఇక్కడ హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైంది కాదు. ఇప్పుడు చెన్నై బెంచీలో ఆమెకి ఏం జరుగుద్దో మరి చూడాలన్నమాట. రాజకీయ కలహాలే తప్ప ఇద్దరి మధ్య వేరొకటి లేదు. అది ఆ విషయం ఆయన కూడా మెన్షన్ చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్లో హైదరాబాద్లో, ఇప్పుడు నా చెల్లి ఇవాళ నాపై రాజకీయ విమర్శలు చేస్తోంది, ఆమె వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, నా చెల్లిపై నా ప్రేమ ఇరిగిపోయింది, ఈ విధంగా అతను ఇచ్చిన అది. అంటే ఇప్పుడు ఇదేంటిది? సివిల్ కోర్టులో తెలుసుకోండి కావాలంటే, అంతే తప్ప ఎన్సిఎల్టీ కోర్టుకి అది లేదు, ఆ పరిధి కాదు అంటోంది విజయమ్మ అన్నమాట. మరొక విషయం ఏంటి ఇందులో? గిఫ్ట్ డీడ్ ఒప్పందం చట్ట ప్రకారం ప్రధానమైందా కాదా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనే డిక్టేట్ చేశాడు. అందులో మ్యాటర్ అంతా అతనే డిక్టేట్ చేశాడు, అతనే మరి సంతకం పెట్టాడు. యాక్చువల్గా ఏంటంటే 50-50 ఉండాలి. వీళ్ళ ఆస్తుల పంపకం ఎలా జరగాలి? చెరుసగం రావాలి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి చెరుసగం రావాలి. ఆ విధంగా నడిచింది. ఎప్పటిదాకా? తండ్రి చనిపోయాడు 2009లో రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు 2019. ఎన్నేళ్ళు నడిచింది పంచాయతీ? 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక 200 కోట్లు ఏమో డివిడెండ్ ఇచ్చాడు. ఎవరికి? షర్మిలకి. ఎప్పుడైతే ఈయన గెలిచాడో అప్పుడు పుట్టింది ఏది? ముఖ్యమంత్రిగా ఇతను
ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పుడే ఆ ప్రయాణంలో ఏది ఆ ఫ్లైట్లోనే జరిగింది ఇదంతా. ఓకే. ఆ మొక్కులు తీర్చుకోవడానికో ఏమో జెరూసలం ఎక్కడికో వెళ్తుంటే మరి షర్మిలను ఉద్దేశించి పాప మరి ఇంకా మనం విడిపోదాం, ఇప్పటిదాకా మనం కలిసి ఉన్నాం, పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నీకు మరి కోడలు వచ్చుద్ది, మరి అల్లుడు వస్తాడు, నాకు 2 అల్లుళ్ళు వస్తారు, మనం కలిసి ఉన్నట్టు వాళ్ళు కలిసి ఉండాలని లేదు కదా అంటూ పంచాయతీ పెట్టాడు. ఓకే. ఆ పంచాయతీలో తర్వాత తిరిగి వచ్చారు, ఏదో రాసుకున్నారు. అప్పుడేమని అనుకున్నారు, 60-40 అన్నారు. అక్కడ అన్యాయమే షర్మిలకి. 50-50 పొందాల్సింది ఏం చేశారు, 60% వాటాలు జగన్మోహన్ రెడ్డికి, 40% షర్మిలకి అన్నారు. దానికి కూడా ఒప్పుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఏంటి, నేను స్వేదం చిందించి ఇవన్నీ నేను కదా మరి ఆస్తి అంతా పెంచింది అంటాడు. ఏంది ఆయన చిందించిన స్వేదం చెప్పు. 10 రూపాయల షేరు 1440కి అమ్ముకున్నది కూడా నీ పరపతితో కాదుగా, మీ నాన్న అడ్డం పెట్టుకుని కదా. ఓకే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి బతుకున్నాడు అంటే ఈ సాక్షి, ఇదేంటిది, ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఇవన్నీ ఆయన ఉన్నప్పుడే పెట్టినవి కదా, ఆయనే వాటిని ప్రారంభం చేశాడు కదా. రాజశేఖర్ రెడ్డి అతని బ్రాండ్తో నువ్వు వ్యాపారాలు తెచ్చుకుని దానిలో మరి షర్మిలకి 10% అన్యాయం చేశాడు. చివరికి ఇచ్చిన MOU రద్దు చేసుకోవటం, గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయటం, ఇంకా అది పరాకాష్ట అనమాట. దానిపైన మరి తల్లి ఆవేదన ఏంటి, ఆమె కొన్ని షేర్లు కొనుక్కున్నారు, ఈ మొత్తం తన కిందకే వస్తుందన్న దీంతో ఆమె ఏం చేసింది, దగ్గర మరి 3 లక్షల షేర్లు ఆమె కొనుగోలు చేశారు. ఓకే. ఇప్పుడు మొత్తం వాటా ఆమె కిందకి వెళ్ళిపోయిన తర్వాత భారతీ మేడం ఆమెకు సంబంధించినటువంటి 40.50 లక్షల షేర్లు, జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించినటువంటి 74.26 లక్షల షేర్లు వాళ్ళకి ఇచ్చారా లేదా, రాశారా లేదా. అలాంటిది మరి నువ్వు ఏ విధంగా ఈ అడ్డం తిరుగుతావు దీంట్లో. ఇప్పుడు 2024 జూలై 2న ఈ గిఫ్ట్ డీడ్ ఆమోదిస్తూ జగన్ వాటాలు భారతీ మేడం వాటాలు బదలాయిస్తూ బోర్డు తీర్మానం ఆమోదించింది. తీర్మానం ఆమోదించిన తర్వాత మరి ఇంకా నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు పలానా రోజు ఏది బోర్డు నుంచి నువ్వు వైదొలిగావు డైరెక్టర్గా బోర్డు నుంచి వైదొలిగిన తర్వాత నువ్వు ఇంకా దాని మీద ఇంకా ఎలా క్లెయిమ్ చేయగలవు. హైదరాబాద్ NCLT బెంచ్ ఏ విధంగా ఈ పాక్షిక తీర్పిస్తుందంటూ విజయం వేసిన పిటిషన్, చెన్నై మరి ఏ విధంగా NCLT కోర్టు నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. ఇప్పుడు ఈ ఉత్తర్వులు కనుక నిలిపివేయకపోతే మరి ఆమెకు తీవ్ర నష్టం. ఓకే. ఎవరికి, విజయమ్మకి. తల్లి వర్సెస్ కొడుకుగా సాగుతున్నటువంటి ఈ వాటాల పోరు, ఇది అవినీతి వాటాల ఈ పోరులో ఎవరు గెలుస్తారు, తల్లి గెలుస్తుందా మరి కొడుకు గెలుస్తాడా అని మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.